అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏందంటే కొందరు మనుషులు ఉంటారు కదండి. అంటే ఇప్పుడు మనం మంచిగా ఉంటుంటే ఏందంటే చెప్తారు. ఇప్పుడు ఎట్లా అంటే గొడవలు పెట్టాలని చూస్తారు ఒకరి మధ్యలో ఒకరు. అంటే చెప్పుడు మాటలు చెప్పి. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నారనుకో, ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నారనుకో, ఉన్నారనుకో, వీళ్ళు మంచిగా ఉన్నారనుకో, వాళ్ళకి ఓర్వలేని తరం వస్తుంది. వీళ్ళకి పక్క గొడవ పెట్టాలి అని. అంటే ఏం చేస్తారు, ఆ ముగ్గురు కలిసి ముగ్గురికి ఏం చేస్తారు, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్తారు. అంటే వాళ్ళు వచ్చి వీళ్ళకు వాడు ఇట్లా వాడిని గురించి ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అని అంటారు. అంటే చెప్పుడు మాటలు చెప్తారు కదా, వీళ్ళు బాగుపడొద్దని అట్లా అని, మళ్ళీ వీళ్ళు గొడవ గొడవ కావాలని అట్లని. ఇవి అంటే కుటుంబంలో చాలా అవుతాయి ఇప్పుడు. ఎక్కడనే ఉంటారండి మన ఇంటి పక్కల వాళ్ళు, మళ్ళీ ఇంకా ప్లస్ మళ్ళీ ఎట్లా ఇంకా ఇంటి పక్కల ఇట్లా పెడతారు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇంకా కుటుంబం వాళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారు ఇంకా. అంటే ప్రతి ఒక్కరు పెడతారండి. మనం అంటే ఎట్లా అంటే గొడవ వీళ్ళకు మనం ఇంట్లో గొడవ చేయాలి, ఇద్దరికి గొడవ పెట్టాలంటే వాళ్ళు వచ్చి మనతో ఒకలాగా చెప్తారు, మళ్ళీ ఇంకోరు వచ్చి ఇంకోరితో ఒకలాగా చెప్తారు మన ఇంట్లో. అంటే గొడవలు పెట్టాలని చూస్తారు ఎక్కువ. అట్లా ఏమవుతుంది ఇప్పుడు, ఇంట్లో అందరికి గొడవలు అవుతాయి. మళ్ళీ అరే ఇట్లనా, నేను ఇన్ని రోజులు మంచిగున్నా, వాడు ఇట్లా చేసిండా, వాడు నా గురించి ఇట్లా చెప్పిండా, వాడు ఎట్లా చేసిండా అని మళ్ళీ ఇంకా వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్నారు కదా, వాళ్ళకి గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంకా అప్పటి నుంచి. అట్లా అన్నవరను వాడు వచ్చి నాకెప్పుడు అట్లనే గొడవ అయితేనే ఉంటుంది. ఇంకా వీడు ఒక్క చెప్పుడు మాట, అది కూడా మళ్ళీ నిజమైన మాట కూడా కాదు, వాడు చెప్పిన మాట విని అట్లా అయిండు. ఒక్క మాట వల్ల వీళ్ళ బంధమే తెగిపోయింది. అసలు మొత్తం గొడవలు అయినాయి, అట్లా అయినాయి. అందుకే చెప్పుడు మాటలు మనం ఎప్పుడు వినవద్దండి. అది మనం కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకుంటే 100% ఎస్ అది మనం అయ్యిందంటే అప్పుడు మనం నమ్మాలి. కానీ ఎవరో చెప్తే మనం ఎట్లా అండి, ఇంత మంచిగా ఉన్న బంధం, ఇప్పుడు ఇంత మంచిగా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో చెప్పి, ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి వీళ్ళ గురించి ఏదో ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట చెప్పారు అనుకో, అరే ఇంత మంచిగా ఉన్న బంధం వాళ్ళు ఒక్క మాట చెప్తే ఎట్లా కట్ అయిపోతుందో చెప్పండి. ఇంత మంచిగా ఎన్ని రోజులు కలిసి ఉన్నారు, కానీ ఒక్క మాట చెప్పంగా మొత్తం చేంజ్ అయిపోయింది. ఎట్లా అసలు అది చెప్పండి, మీరే చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా. అందుకని మనం తెలుసుకోవాలి. ఒకరు ఏమైనా చెప్తే మనకు ఎస్ ఇది కరెక్టేనా, ఫస్ట్ మనం వాని కూడా పోయి జడ్జ్ చేయొద్దు. ఇది నిజంగా కరెక్టేనా, నేను వీళ్ళు చెప్పింది కరెక్టే చెప్పిరా అని మనం తెలుసుకోవాలి. ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు నిజం ఉంది, దీంట్లో ఎంతవరకు అబద్ధం ఉంది, వీళ్ళు నిజంగా చెప్తుందా లేకపోతే కావాలని ఇట్లా మనకు గొడవలు పెట్టాలని చెప్తుందా అని తెలుసుకో. చాలా ఉంటారండి, మస్తు మంది ఉంటారండి. ఇప్పుడు మనం ఒకరితో మంచిగా ఉంటే వీడు మంచిగా ఉండొద్దు వీంత అని పక్కా చెడగొట్టలు ఉంటారు. అందుకని మనం ఏం చేయాలి, చెప్పుడు మాటలు ఎప్పటికీ వినవద్దండి. మనం కళ్ళతో చూసి అది నిజంగా అప్పుడు నమ్మాలి. సరే, అందుకని ఒకరు చెప్పిన మాటలు విని మనం వీళ్ళను జడ్జ్ చేయొద్దు, రాంగ్ అని చెప్పొద్దు. అసలు గొడవలు పెట్టాలని చూస్తారు అందరూ జాగ్రత్త. అందుకని మనం చెప్పుడు మాటలు వినవద్దు. ధన్యవాదములు.